నమస్తే, వెల్కమ్ టు స్వప్నిక డివోషనల్ టీవీ. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం కారణంగా కొన్ని రాశులపైన ప్రభావం కనిపిస్తుంది. గ్రహాల గమనం వివిధ రాశుల్లోకి వివిధ నక్షత్రాల్లో జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా గ్రహాలలో ముఖ్యమైన గ్రహంగా దేవగురువు బృహస్పతి అని చెప్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ దేవగురువు బృహస్పతి రోహిణి నక్షత్రంలో ఉంటుంది. సో రోహిణి నక్షత్రంలో జూన్ 13, 2024 తేదీన బృహస్పతి రోహిణి నక్షత్రంలో ప్రవేశించాడు. ఆగస్టు 20 వరకు ఈ నక్షత్రంలోనే ఉంటాడు. రోహిణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. బృహస్పతి శుక్రుడికి చెందిన రాశి అయిన వృషభ రాశిలోను అలాగే నక్షత్రమైన రోహిణి నక్షత్రంలోను సంచరిస్తూ ఉన్నాడు. ఇక ఈ సమయంలోనే రోహిణి నక్షత్రంలో దేవగురువైన బృహస్పతి సంచారం కారణంగా కొన్ని రాశులకి నక్క తొక్కినంత అదృష్టం వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ రాశులేంటో ఈ వీడియోలో మనం చూద్దాం. నెంబర్ 1 వృషభ రాశి. బృహస్పతి రోహిణి నక్షత్రం సంచారం చేయటం వల్ల వృషభ రాశి జాతకాలకు శుభప్రదంగా ఉంటుందట. వృషభ రాశి జాతకాలు ఈ సమయంలో ఆర్థిక లాభాలను చూస్తారు. వర్తక వ్యాపారాల్లో అంటే ఏదైనా వ్యాపారాలు ఇప్పుడు పెడుతున్నట్లున్నా లేదంటే ఆల్రెడీ పెట్టి ఉన్నా ఆ పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది సరైన సమయము అని పండితులు చెప్తూ ఉన్నారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా ఈ వృషభ రాశి వాళ్ళకు పెరుగుతాయట. సో ఈ సమయాల్లోనే సంపద కూడా బాగా వృద్ధి చెందుతుంది, అంటే ఈ ఆగస్టు నెలలో అని అంటూ ఉన్నారు. సో శ్రేయస్సు కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఇక నెంబర్ 2 వచ్చి సింహరాశి. సింహరాశి బృహస్పతి రోహిణి నక్షత్ర సంచారం ఈ రాశిలో కూడా ఉండటం వల్ల సింహరాశి జాతకంలో ఉన్న వాళ్ళకి రాజయోగం పడుతుంది అని చెప్తున్నారు. సో వర్తక వ్యాపారాలు చేసేవారు గణనీయంగా ఆర్థిక ప్రయోజనాలను అయితే పొందుతారు, అంటే డబ్బు బాగా సంపాదిస్తారు. ఎవరైతే వ్యాపారాలు పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది కరెక్ట్ సమయం. సో ఏదైనా పెట్టుబడి పెడితే అది 10 అవుతుంది అని పండితులు చెప్తున్నారు. సో అలాగే ఈ సమయంలో ఉద్యోగస్తులకు కూడా లాభదాయకంగా ఉంటుంది. సో సింహరాశి వాళ్ళకి ప్రమోషన్స్ రావడం అలాగే ఇంక్రిమెంట్స్ రావడం కూడా ఉంటుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే బృహస్పతి ప్రభావం వల్ల ఈ సింహరాశి వాళ్ళు డబ్బులు బాగా సంపాదిస్తారట. ఎవరికైనా ఉద్యోగం లేక నిరుద్యోగులు ఉంటే వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని సింహరాశి వాళ్ళకి చెప్తూ ఉన్నారు. ఫైనల్గా 3వ రాశి ధనుస్సు రాశి. సో బృహస్పతి రోహిణి నక్షత్రం ఈ ధనుస్సు రాశిలో కూడా సంచరిస్తూ ఉంది. దానివల్ల ధనుస్సు రాశి వాళ్ళకు కూడా అదృష్టం కలిసి వస్తుందట. సో ధనుస్సు రాశి వాళ్ళ జాతకాల్లో స్టాక్ మార్కెట్లు ఎక్కువగా పెడితే వాళ్లకు ఆస్తులు కొనుగోలు కానీ లేదంటే స్టాక్ మార్కెట్లలో కానీ ఇలాంటి పెట్టుబడులు పెడితే వాళ్లకు మంచి లాభాలు వస్తాయట. సో ఏదైనా కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఇది సరైన ఆగస్టు నెల సరైన సమయం అని చెప్తూ ఉన్నారు. సో ఊహించని ఆకస్మిక ధన లాభాలు కూడా మీకు కలుగుతాయట. సో ధనస్సు రాశి వాళ్ళకి ఏమన్నా కోర్టుకు సంబంధించిన కేసులు ఉన్నా కూడా అవన్నీ కూడా ఇప్పుడు విజయాన్ని సాధిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ 3 రాశుల్లో మీ రాశి ఏదనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ 3 రాశుల వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.